యాదవ్ నువ్వు అట్లా తీసుకో చెయ్యి అంత తెల్లది మంజు రా మంజు. ప్రతి నెల 4వ మంగళవారము మనకు తొగటవీర క్షత్రియ సంఘం తరఫున మనకు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మనం మంగళవారము డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు గురువారానికి వాయిదా వేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఈరోజు మనకి భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మనకు ఈ తొగటవీర క్షత్రియ సంఘం ఉపాధ్యక్షులు గారు అయినటువంటి దాసరి సూర్యనారాయణ మరి అనిత దంపతులు ఈరోజు మనకు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి వారి యొక్క కుమారుడు రవితేజ, మరి తర్వాత యశస్విని, వారికి 2 పిల్లలు. మరి ఈరోజు వారి యొక్క పెద్ద కుమారుడు అయినటువంటి రవితేజ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకి భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా రవితేజ గారికి, వారి కుటుంబ సభ్యులకు, పిల్లలకు అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. అలాగే రవితేజ కూడా మంచి ఇంకా ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటూ, అన్నగారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, మరి ఈరోజు హరియన్న గారు అందుబాటులో లేరు. మరి మన సుమందిపల్లి మండలంలో తొగటవీర క్షత్రియ సంఘం చాలా బలంగా ఉంది. వారు ఏ కార్యక్రమాలు చేసినా కూడా మంచి ఉందాగా మంచి ఇదిగా చేస్తున్నారు. మరి ఇది ధర్మవరం అన్ని ఏరియాల్లో కూడా మన సుమందిపల్లి మండలం వారి యొక్క సంఘం చాలా బలంగా ఉందనేసి టాక్ వినపడుతుంది. కాబట్టి ఆ సంఘం ఇలాగే మరి ముందు ఇంకా మరిన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి వీరికి సంఘం తరఫున వచ్చేసినటువంటి ఇక్కడ కమిటీ సభ్యులకు అందరికీ కూడా మన అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వారి చేతి మీదుగా మొదలు పెట్టవలసిందిగా మనకు ఇప్పుడు మన ఆరోగ్య కేంద్రానికి ఇంతకుముందు డాక్టర్ ఓంకార్ సారు మెడికల్ ఆఫీసర్గా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే మనకు కొత్తగా మేడం డాక్టర్మ్మ మనకి పిఎస్సికి రావడం జరిగింది. మరి డాక్టర్మ్మ రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఫిమేల్ డాక్టర్ ఉండడము మనకు ఒక రకమైనటువంటి అదృష్టం. ఎందుకంటే మహిళలు ఎక్కువగా డాక్టర్ గారితో తన యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు చెప్పుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మేడం గారికి కూడా మనందరి తరఫున ఈరోజు మన ఆహ్వానం తరపులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హాస్పిటల్లో సార్ వాటర్ బాటిల్ అడిగి పెట్టించుకోండి. ఓకే మేడం. బాగా ఇష్టం లేదా
పిల్లడు ఇంకోటి కావాలా పిల్లడు ఉన్నాడు